చాలామంది రీప్లేస్‌మెంట్ ఆప్షన్‌కి వచ్చినప్పుడు ఒక చిన్న కన్‌ఫ్యూజన్‌లో ఉంటారండి. ఇంప్లాంట్స్ చేయించుకోవాలా? లేదా బ్రిడ్జెస్ చేయించేసుకోవాలా అని చెప్పి. సో, ఈరోజు మన టాపిక్ దాని గురించి. విచ్ ఈస్ బెటర్ ఫర్ రీప్లేస్‌మెంట్ ఆఫ్ అ టీత్. సో, ఇన్ జనరల్ మనకి కంపారిజన్ ఈరోజు చెప్తామండి. సో, ఇంప్లాంట్స్‌లో ఏముంటుంది? మనకు బ్రిడ్జెస్‌లో ఏముంటుంది? బ్రిడ్జెస్‌లో వచ్చినప్పుడు మనకొక టీత్ పోయింది అన్నప్పుడు రీప్లేస్ చేయాలి అంటే, మనకి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి బ్రిడ్జ్ తీసుకుంటాం. అదర్ దాన్ ఇంప్లాంట్స్ అన్నప్పుడు. సో, ఈ బ్రిడ్జెస్‌లో మనకి మెటీరియల్ వైస్ మెటల్ సిరామిక్ ఉంటాయి, జిర్కోనియా ఉంటాయి. సో, ఈ బ్రిడ్జెస్‌లో ఏం చేస్తారు ఇన్ జనరల్‌గా? ఫస్ట్ థింగ్ అడ్జసెంట్ టీత్ ఏవైతే సపోర్ట్‌కి తీసుకుంటున్నారో, ఆ టీత్‌ని రూట్ కెనాల్ చేస్తారు. సో, ఆ టీత్ ఇష్యూ అనేది కాంప్రమైజ్ అవుతుంది. సెకండ్ థింగ్ ఆ పాంటిక్ అంటే ఏదైతే టూత్ లాస్ అయిందో దాన్ని రీప్లేస్ చేస్తాం. సో, మన కింద ఉన్న బోన్ లెవెల్ అనేది తగ్గే ఛాన్సెస్ చాలా ఉంటాయి మనకి. ఎందుకంటే కింద బోన్ సపోర్ట్‌కి గానీ, బోన్ మెజర్‌మెంట్ కానీ మనం ఏం చేయట్లేదు. జస్ట్ ఆ పాంటిక్